నాగర్ కర్నూలు సీఐ కనకయ్య శనివారం కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పిల్లలు ఎత్తుకు వెళ్తున్న వారు తిరుగుతున్నారని, పుకార్లు నమ్మొద్దని, అది ఉత్త వదంతులేనని, ఈ ప్రాంతంలో పిల్లలు ఎత్తుకుపోయేవారు ఎవరు లేరని, ఒకవేళ మీకు అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగలరని ఆయన తెలియజేశారు. నిన్న నాగర్ కర్నూలు పట్టణంలోని ఉయ్యాలవాడ గ్రామంలో నాగర్ కర్నూలు పట్టణంలో గౌస్ ఆటో నడుపుతున్న ఓ యువకుడు కిరాయి ఇంటి కొరకు ఉయ్యాలవాడలో వెళ్తూ ఉండగా అక్కడ పక్కనున్న పిల్లలు మేము కూడా ఆటో ఎక్కుతామని చెప్పడంతో మంచి సదుద్దేశంతో ఆటో ఎక్కించుకొని రూమ్ కొరకు వెళ్తూ ఉండగా దాంట్లో ఉన్న పిల్లలు వారి తండ్రి ఒకరు చూసి ఎవరు నువ్వు ఎందుకు ఎక్కించుకున్నావని ఓటని చెప్పి వారిని మందలించగా ఆ సమయంలో ఆటో విడిపించి వెళ్ళిపోవడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్న యువకులు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి పత్రికా రిపోర్టులకు కూడా ఫోన్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని, మీ పిల్లల వారు కాదని, ఈ ప్రాంతంలో లేరని, ఉత్త వదంతులు నమ్మొద్దని సీఐ కనకయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. ఆ క్రమంలో ఆ పిల్లల తండ్రి దాన్ని అపార్థంగా చేసుకొని మా పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు అపార్థం చేసుకొని ఇమ్మీడియట్లీ కొంతమంది మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. దీనిపై మేము రాత్రి అంతా కూడా ఈ ఆటో గురించి విచారణ జరిపి నిజమా కాదని తెలుసుకోవడానికి విచారణ చేసి ఆటో డ్రైవర్ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆటో డ్రైవర్ ట్రేస్ అవుట్ చేసిన తెలిసిన విషయం ఏంటంటే ఇది కిడ్నాప్ గురించి కాదు, అతను ఇక్కడ లోకల్నే ఆటో నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇంటికి కిరాయి రూమ్ వ్యక్తి క్రమంలోనే పిల్లల తండ్రి అపార్థం చేసుకొని ఇదంతా క్రియేట్ చేయడం తెలిసింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి అపోహలకు లోన్ కావద్దు. కిడ్నాప్ అనేది ఎలాంటిది లేదు. ఇది మిస్అండర్స్టాండింగ్ వల్ల పిల్లల తండ్రి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చేసిన చర్య తప్ప ఎలాంటి కిడ్నాప్ అనేది లేదు.